గ్రాక్ నుంచి గ్రాక్ 4.1 వర్షన్ అయితే ఇప్పుడు రిలీజ్ చేశారనమాట. ఇప్పుడు దీన్ని మీకైతే ఫ్రీగానే యాక్సెస్ అయితే లభిస్తుంది. సో గ్రాక్ 4.1 ఏంటంటే మరింత ఫాస్ట్గా అయితే మీకు రెస్పాన్స్ అయితే ఇస్తుంది అనమాట. అంతేకాదు మీరు వీడియోస్ ఏదైతే ఉన్నాయో ఇమాజిన్ సంబంధించిన ప్లాట్ఫామ్ కూడా గ్రాక్ నుంచి మీరు అయితే యాక్సెస్ అయితే పొందవచ్చు. కొత్తగా వచ్చిన అప్డేట్ ఏంటి, పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఏఐ టూల్స్ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ టూల్స్ తెలుగు. సో మీరు grok.com లోకి వెళ్తే కనుక డైరెక్ట్ గా మీకు చూపిస్తుంది అకౌంట్. మీరు ఒకవేళ అకౌంట్ క్రియేట్ చేసుకుని ఉంటే ఇక్కడ గ్రాక్ 4.1 అనేది చూపించేస్తుంది అనమాట. ఒకవేళ లేదంటే మీరు grok.com లోకి వెళ్ళిన తర్వాత మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. సో చేసుకున్న తర్వాత ఫస్ట్ వీళ్ళు అప్గ్రేడ్ చేసిన విషయం ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మీరు ఏమైనా బేసిక్ క్వశ్చన్స్ అడిగితే కనుక డీటెయిల్ గా మీకు ఆన్సర్ అయితే ఇస్తుంది అనమాట. ఉదాహరణకి నేను ఒక సింపుల్ ప్రాంప్ట్ అయితే ఇస్తాను. సో నేనేం చెప్పానంటే ఐఎమ్ ఫీలింగ్ సాడ్ అండ్ టైర్డ్ అని చెప్పి జస్ట్ ఒక క్వశ్చన్, ఒక పాయింట్ అయితే ఇచ్చాను. ఇక్కడ ఇవ్వగానే ఇంత డీటెయిల్ గా మనకి ఐఎమ్ రియలీ సారీ యువర్ ఫీలింగ్ ద వే సాడ్ ప్లస్ టైర్డ్ ఇస్ ఎగ్జాస్టింగ్ కాంబో అని చెప్పి కొంచెం డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. బట్ ప్రీవియస్ గా గ్రాక్ వర్షన్ ఏదైతే ఉందో ఇంత డీటెయిల్ గా ఇచ్చేది కాదనమాట. జస్ట్ ఒక 1 సెంటెన్స్ లో అయితే ఇచ్చేది అనమాట. సో ఇలా డీటెయిల్ గా అయితే ఇప్పుడు గ్రాక్ 4.1 లో అయితే ఆన్సర్ అయితే ఇస్తుంది. అంతేకాకుండా ప్రీవియస్ గా గ్రాక్ 3 లో ఎలా ఉండేదంటే, మీరు ఒక టూరిస్ట్ ప్లేసెస్ అన్ని సెర్చ్ చేశారనుకోండి, జస్ట్ లింక్స్ అయితే వచ్చాయి, టెక్స్ట్ వచ్చేది కానీ ఇమేజెస్ వచ్చాయి కదా. బట్ ఇప్పుడు ఇమేజెస్ రూపంలో కూడా మీకు అయితే సజెషన్ ఇస్తుంది అనమాట. నేను ఏమి ఇచ్చానంటే, విజయవాడలో ఎక్స్ప్లోర్ చేయాల్సిన టూరిస్ట్ ప్లేసెస్ అని చెప్పి ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. యాక్చువల్లీ విజయవాడ టూరిస్ట్ ప్లేసెస్ అంటే డీటెయిల్స్ ఇచ్చింది కానీ ఇమేజెస్ అయితే ఇవ్వలేదు. మనకి హైదరాబాద్ అని మెన్షన్ చేశాను ఇప్పుడు. సో హైదరాబాద్ మెన్షన్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ ఇమేజ్ అయితే వచ్చింది అనమాట. సో ఇక్కడ గోల్కొండ, లేకపోతే హుస్సేన్ సాగర్, అలానే చౌమహల్లా ప్యాలెస్, సాలార్జంగ్ మ్యూజియం, రామోజింగ్ ఫిలిం సిటీ అని చెప్పి టెల్ మీ అని అడిగాను కాబట్టి రాలేదేమో అని చెప్పి డైరెక్ట్ టూరిస్ట్ ప్లేస్ అని మళ్ళీ ఒకసారి విజయవాడలో అడుగుతున్నాను. బట్ ఇక్కడ అగైన్ ఇమేజ్ అయితే రాలేదనమాట. సో ఏంటంటే కొన్ని స్పెసిఫిక్ మనకు లొకేషన్స్ కి మాత్రం ఇమేజ్ అయితే ఇస్తుంది, కొన్నిటికి అయితే మాత్రం ఓన్లీ టెక్స్ట్ అయితే ఇస్తుంది అనమాట. బట్ ప్రీవియస్ గా ఏంటంటే మీరు ఏం అడిగినా కూడా కేవలం టెక్స్ట్ రూపంలో ఇచ్చేది. బట్ ఇప్పుడు ఇమేజెస్ కూడా సెర్చ్ చేసి మనకి చాట్ లోనైతే ఆన్సర్ అయితే ఇస్తుంది అనమాట. అలానే క్రియేటివ్ రైటింగ్ కూడా ఇంకా బెంచ్ మార్క్ స్కోర్ అనేది బెటర్ అయినట్టుగా చెప్తున్నారన్నమాట. ఇప్పుడు మీకు బెస్ట్ ప్లేసెస్ టు విజిట్ అంటే గ్రాక్ ప్రీవియస్ గ్రాక్ 4.1 లో ఎంఏఎస్ వచ్చినట్టుగా చెప్పింది. ఇంకా కొన్ని వేరే ప్రాంప్ట్స్ కూడా ఇప్పుడు టెస్ట్ చేద్దాం. అలానే గ్రాక్ 4.1 లో ఏంటంటే మన ఇంత ఫాస్ట్ గా ఇమేజ్ జనరేట్ అవుతుందని చెప్తున్నారు. సో ఒక ఇమేజ్ ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను నేను. సో ఇమేజెస్ అనేవి మనకు ఫాస్ట్ గానే జనరేట్ అవుతున్నాయి అనమాట గ్రాక్ 4.1 లో. సో క్వాలిటీ వచ్చి ఒక 110 KB అలా అయితే వస్తుంది అనమాట. మరీ అంత హెచ్డి క్వాలిటీ అయితే కాదు. 116 KB తో మనకి ఇమేజ్ అయితే జనరేట్ అవుతుంది. ఇదిగోండి ఇలా వస్తున్నాయి అనమాట. నెక్స్ట్ ప్రోగ్రామింగ్ రిలేటెడ్ గా ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. ఒక బగ్ ఉంది, దాన్ని కనుక్కోమని చెప్పి. సో ఆ ఫంక్షన్ అయితే కరెక్ట్ చేసి మనకు అవుట్పుట్ అయితే ఇచ్చింది అనమాట. సో ఒకటి కాదు 2 ఆల్టర్నేటివ్ అప్రోచెస్ అని కూడా మనకి ఆన్సర్ అయితే ఇచ్చింది. ఇది క్వశ్చన్, దీనికి వచ్చిన ఆన్సర్ అనమాట. కరెక్టెడ్ ఫంక్షన్ ఇది, అలానే దానికి సంబంధించిన కాంప్రహెన్సివ్ యూనిట్ టెస్ట్ ఇవి. నెక్స్ట్ 2 ఆప్టిమైజ్డ్ ఆల్టర్నేటివ్ అప్రోచెస్ అనమాట. ఒకవేళ మీరు కోడింగ్ రిలేటెడ్ వర్క్ చేసేవాళ్ళు దీనికి అది కరెక్టో కాదో మీరు కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. నెక్స్ట్ క్రియేటివ్ రైటింగ్ రిలేటెడ్ గా ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. ఒక 2140 రిలేటెడ్ లో ఏ రోబోట్స్ రిలేటెడ్ గా ఒక స్టోరీ జనరేట్ చేయమని చెప్పి ఇలా అయితే మనకి కంటెంట్ అయితే జనరేట్ చేస్తుంది అనమాట. సో ఎక్కువ లైన్స్ తో మన కంటెంట్ అయితే ఇచ్చింది, అలాంటి ఫాస్ట్ గానే మనకి జనరేట్ చేసి ఇచ్చింది. నెక్స్ట్ ఒక 10 to 15 seconds యూట్యూబ్ షార్ట్ స్క్రిప్ట్ కావాలి. స్టూడెంట్స్ ఏఐ గురించి భయపడకూడదు అని చెప్పి ఒక స్క్రిప్ట్ అయితే అడిగాను అనమాట. అరే స్టూడెంట్స్ ఏఐ వస్తుందని భయపడకురా మచ్చ, ఏఐని భయపడకుండా మాస్టర్ చేయి. ChatGPT, గ్రాక్ ఇద్దరు మీ సూపర్ టూల్స్ రా, ఎనిమీస్ కాదు బెస్ట్ ఫ్రెండ్స్. ఫ్యూచర్ ఏ నేర్చుకున్న వాళ్ళదేరా. సో స్టార్ట్ టుడే, లెర్న్ ఏ విన్ లైఫ్. కామెంట్స్ లో చెప్పు రెడీనా. లైక్ చేయి, షేర్ చేయి, సబ్స్క్రైబ్ కొట్టు, లెట్స్ గో. బాగానే ఉందండి. అయితే ఇంగ్లీష్ వర్డ్స్ ఇచ్చిన తెలుగు అనేది మనం పలికేయడానికి ఈజీగానే అనిపించింది. నెక్స్ట్ హైదరాబాద్ టు మనాలి ట్రిప్ ఒక 15,000 రూపాయల్లో ట్రాన్స్పోర్టేషన్, స్టే, ఫుడ్ టైమింగ్స్, లోకల్ హ్యాక్స్ ఇవన్నీ కూడా కలిపి 3 రోజులు సంబంధించిన ఒక ప్లాన్ అడిగితే ఏమిస్తుందో చూద్దాం. మనకి ఏమేమి సజెస్ట్ చేసిందంటే, ముందు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళాలి, అక్కడ విమానం నుంచి అయితే వెళ్ళొచ్చు అని చెప్పింది. అలాగే నెక్స్ట్ ఢిల్లీ టు మనాలి స్లీపర్ అని చెప్పింది. నెక్స్ట్ మనాలి టు ఢిల్లీ దానికి సంబంధించిన బస్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేసింది అనమాట. రిటర్న్ ఫ్లైట్, దీనికి సంబంధించిన ప్రైజెస్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. టోటల్ ట్రాన్స్పోర్ట్ 7,000 to 8,500 అని మెన్షన్ చేసింది. హోటల్స్ కి ఎంత ఖర్చు అవుతుంది, ఫుడ్, ఏమేమి యాక్టివిటీస్ చేయాలి, దానికి సంబంధించిన లొకేషన్స్, హడింబా టెంపుల్, నెక్స్ట్ సోలంగ్ వ్యాలీ, నెక్స్ట్ పారాగ్లైడింగ్, ఇలా డే 1, డే 2, డే 3కి డీటెయిల్డ్ అయితే మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిందనమాట. నెక్స్ట్ ఒక లాజికల్ క్వశ్చన్ అయితే ఇచ్చాను. నువ్వు ఒక బోట్లో 10 మంది ఉండడం చూసావు, కాకపోతే ఒక్క పర్సన్ కూడా బోర్డులో లేరు అని చెప్పి క్వశ్చన్ అయితే అడిగింది అనమాట. దీనికి మెన్షన్ చేసి ఆన్సర్ అయితే ఇచ్చింది. సింగిల్ పర్సన్ అనేది అన్ అన్మ్యారీడ్ పర్సన్, క్లాసిక్ ఓల్డ్ ప్లేడ్ హెరిడల్ అని చెప్పి ఆన్సర్ అయితే ఇచ్చింది. ఇది మీకు టెక్స్ట్ రిలేటెడ్ గా ఉన్న క్వశ్చన్స్ కి ఆన్సర్స్ అనమాట. అంతేకాకుండా మీరు గ్రాక్ ప్లాట్ఫామ్ లాగిన్ అయితే కనుక ఇమాజిన్ ద్వారా మీరు వీడియోస్ కూడా జనరేట్ చేసుకోవచ్చు విత్ ఆడియోతో అనమాట. ఇవన్నీ కూడా జస్ట్ ప్రాంప్ట్స్ ఇచ్చి జనరేట్ చేసుకున్న వీడియోస్ ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. సో నేనైతే ఒక వీడియో ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత ఎంటర్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ
ఇక్కడ వీడియో ఆప్షన్ ఉంటుందన్నమాట. ఇక్కడ ప్రజెంట్ ఆస్పెక్ట్ రేషియో వచ్చి 2:3, 3:2, 1:1. మీకు ఏ ఆస్పెక్ట్ రేషియో కావాలనుకుంటున్నారో ఆ ఆస్పెక్ట్ రేషియోని సెలెక్ట్ చేసుకుని మీరు ఎంటర్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు వీడియో జనరేట్ అయిపోతుంది విత్ మ్యూజిక్తో అనమాట. నేను ఇచ్చిన ప్రాంప్ట్ ఏంటంటే ఒక ఏ ఫ్యూచరిస్టిక్ గ్యాడ్జెట్ అయితే ఉంటుంది, అది ఫ్లోటింగ్ అవుతూ ఉంటుంది, దీని మీద వీడియో జనరేట్ చేయమని అయితే ఇచ్చాను. సో వచ్చిన వీడియోని ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మనకు ఆ వీడియో డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇంకొక వీడియోని జనరేట్ చేస్తున్నాను. ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన ఒక ఫ్యూచరిస్టిక్ వీడియో కావాలని చెప్తే నాకు ఇలా వీడియో అయితే జనరేట్ చేస్తుంది అనమాట. ఇలాగ మీకు గ్రాక్ 4.1లో ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ కింద అయితే ఫాస్ట్ జనరేషన్స్ వస్తున్నాయి. ఇంకా మరింత తెలివైన మోడల్ కింద అయితే దీన్ని డెవలప్ చేసినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. నేను ట్రై చేద్దాం అనుకుంటే గ్రాక్ వెబ్సైట్లోకి వెళ్ళి దీన్ని అయితే ట్రై చేయొచ్చు. అలానే మన ఏ తెలుగు ఛానల్ తరపున కేవలం 3,000 రూపాయలకి ఏ సంబంధించిన రికార్డింగ్ కోర్స్ అయితే ఇస్తున్నాం అనమాట. తెలుగులో ఏ సంబంధించిన బేసిక్స్ అనేవి కోర్సులో నేర్పించడం జరుగుతుంది. అలానే ఏ లెవెల్ 1 ప్లస్ లెవెల్ 2 ఏ జాబ్ స్కిల్స్తో ఏ కాంబో కోర్స్ని 10,000 రూపాయలకి అయితే ఇస్తున్నాం అనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ మన కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. లేటెస్ట్ ఏ కనుక కోసం A2 తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.